ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నత నామములో మీకు అన్ని విషయములలో మేలు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 34వ కీర్తన 14వ చరణం. కీడు చేయుట మాని మేలు చేయుము. యేసయ్య శిలువ ప్రేమకు ఆకర్షితులై శిలువ చెంతకు చేరి శిలువ నీడలో నిలిచి శిలువ సిరులు అనుభవిస్తూ నిత్యరాజ్యము కొరకు ఆకాంక్షతో ఎదురు చూచుచున్న నా యేసయ్య పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య అందరికీ ఉపకారి. ఆయన మేలు చేయు దేవుడై ఉన్నాడు. మేలు చేయుటయందు ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ఎద్దుకు వచ్చువారిని ఆయన ఎన్నడూనూ త్రోసివేసే దేవుడు కానే కాదు. శత్రువుకు కూడా ఆయన మేలు చేయును. అట్టి దేవుడైన యేసయ్యను మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులమై ఉన్నాము. యేసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఆత్మ ముద్రలు శరీరములో కలిగి ఉన్న మనము కూడా మేలు చేయు వారమై ఉండాలి. ఎప్పుడునూ ఎన్నడూనూ ఎవరికిని కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. కీడు చేయుట మాని మేలు చేయవలెను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. మన ద్వారా మేలు పొందిన వారు మనకు కీడు తలపెట్టినా మనము కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేత కీడును జయించిన వారముగా ఉండాలి. మనసులో కూడా కీడు చేయ తలంచకూడదు. ఇతరుల ద్వారా కీడు చేయుటకు ప్రయత్నించకూడదు. మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాము గనుక ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. మనం ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించవలెను. ఒకవేళ తెలుసో తెలియకో కీడు తలపెట్టుచున్నావేమో జాగ్రత్త సుమి. అందుకే కాబోలు మీరు చేతులు చాపినప్పుడు ఆయన మిమ్మల్ని చూడక కన్నులు కప్పుకొని ఉన్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను ఆయన వినుటలేదు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు ఆయనకు కనబడకుండా వాటిని తొలగించుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనవలెను అని యేసయ్య సెలవిచ్చుచున్నాడు కదా. కావున నా దేవుని చేత ప్రేమించబడిన వారలారా, ప్రతి విషయములలో మనం మేలు చేయుదము. నిశ్చయముగా ఆయన నీకు అన్ని విషయములలో మేలు చేయును. యేసయ్యకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉందము. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, మత్సరము ఇవేమీ లేక మంచి మనస్సు గలవారమై వాడు ఎట్టి శత్రువైన యేసయ్య ప్రేమతో మేలు చేయుదుము. యేసయ్య అడుగు జాడలలో నడిచెదము. యేసయ్య వలె మారెదము. యేసయ్య రాకడలో ఎత్తబడి యేసయ్యతో యుగయుగములు నిలిచి ఉందుము. ప్రార్థన. ప్రేమాస్వరూపి, కృపా కనికరము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు మీ మాట చేత మమ్మల్ని బలపరిచి హెచ్చరించినందుకు, ప్రేమతో పలకరించినందుకు స్తోత్రములు. కీడు చేయుట మానమని మేలు చేయుట నేర్చుకోమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీకు కలిగిన మనస్సు మేము కలిగిన వారమై అందరికీ శత్రువుకి కూడా మేలు చేయు వారిగా మమ్మల్ని చెయ్యమని కోరుతూ ఉన్నాం. కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేత కీడును జయించి కీడు చేయు వారిని దీవించు వారిగా చెయ్యమని కోరుతూ ఉన్నాం. మీలాంటి మనస్సు మేము కలిగి మీ అడుగుజాడలో నడిపించబడుతూ మీ ప్రేమకు పత్రికలుగా నిలిచి మీ ప్రేమను ప్రతిబింబింప చేయుచు మీ ఆగమమునకు సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ కీడు చేయక మేలు చేయువారై ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.